బుజ్జి ఏమైంది? టవల్ తీస్తుంటే షాక్ కొట్టిందండి. వద్దండి వద్దండి. ఆగు, చెక్ చేస్తానా. ఎక్కడ కొట్టింది షాక్? షాక్ కొట్టలేదు కదా, ఎల్లి తాడు మీద ఆరేయండి. మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే ఏది చక్కగా అడగారు తెలుసా? ఏం అడగలేదు నీకు? తిన్నవా తాగినవా అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా. ఒక్కసారైనా నా బిడ్డతో సంతోషంగా ఉన్నవా అని అడిగిర్రా? వస్తే మనకు పెళ్ళై 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయే. పెళ్ళై 5 సంవత్సరాలు ఇట్టే మీకు గడిచిపోయేమో. నాకు నీకు సేవలు చేస్తూ చేస్తూ, ఇంట్లో చాకిరీ చేస్తూ చేస్తూ, నీ అమ్మతో మాటలు పడుతూ పడుతూ, మన పిల్లల ముడ్లు కడుగుతూ కడుగుతూ గడిచాయి. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ప్రేమించినప్పుడు ఎందుకు చెప్పలేదు నీకు ఆస్తులేం లేవని? నీకు చాలా సార్లు చెప్పా, సరే అన్నావు కదా. ఏం చెప్పావు? నాకు నీవు తప్ప వేరే ఆస్తి లేదని. మీ పాకెట్లో ఏవో పేపర్స్ ఉన్నాయి, వాటి మీద నెంబర్స్ ఇంకా ఏవో వర్డ్స్ రాసున్నాయి. అవునా? అవేవో వేస్ట్ పేపర్స్ అయి ఉంటాయిలే, తీసేయి. అవునా? సరే సరే, నేను తీసే. ప్రతినిత్యం మనం దేవుడు ఫోటోలు నల్లబడ్డాయని ఊరికే 10 సార్లు కడగకూడదు. నెలకు ఒక్కసారి మనం కడగాలి. గ్రహణాలు వస్తే కడగాలి. ఎన్ని గ్రహణాలు అమావాస్యలు వచ్చినప్పుడు శుభ్రం చేసుకోవచ్చు, శుభ్రం చేసుకోవాలి. రెండోది, ఈ దేవాలయం మనం ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటామో అదే రోజు ఇంకా నీళ్లు చల్లి కల్లాపి చల్లుకోవటం కానీ, లోపల కూడా అంత శుభ్రం చేసుకునేటం కానీ అంతా అదే రోజు మళ్ళీ మళ్ళీ ఇంకో రోజు తీసి ఈ పెట్టుకోవడం అనేది ఉండకూడదు. ఒకే రోజులో అన్ని సరిపోవాలి. తర్వాత విగ్రహాలు కూడా ఏవైతే ఉంటాయో మనకు ప్రత్యేకంగా ఉగ్రమూర్తి విగ్రహాలు పెట్టుకోకూడదు, శాంతమూర్తిగా ఉన్న విగ్రహాలు పెట్టుకోవాలి. ఉగ్రమూర్తిగా ఉన్న ఎందుకు పెట్టుకోకూడదు అని అంటే కారణము, వాటికి కరతువు ఉంటుంది, చేసుకునే నియమాలు ఉండాలి. వాళ్ళ విగ్రహాలు కూడా ఎత్తు పెట్టుకోకూడదు, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంకోటి సాలగ్రామాలు కూడా చాలామంది కూడా పెట్టుకుంటూ ఉంటారు. సాలగ్రామాలు కూడా ఎక్కువగా నైవేద్యం పెట్టడము చేసే ఇంట్లో అయితే పెట్టుకోవచ్చు. ఏ దేవుణ్ణి పూజించక్కర్లా, ఏ దేవుణ్ణి ఆరాధించక్కర్లా. వాళ్ళు చేయవలసిన 2 పనులు ఖచ్చితంగా చేస్తే, 3 పనులు ఖచ్చితంగా చేస్తే వద్దన్న డబ్బు ఇంటికి వచ్చి కూర్చుంటుంది. కానీ ఆ 3 పనులు మనం చేస్తామా లేదా? చేయగలమా? చెయ్యలేము. ఎందుకు తెలుసా అండి? అవి రూపాయి ఖర్చు లేనిది, చాలా తేలికైనటువంటిది, ఆడుతూ పాడుతూ చేసేటువంటిది. ఖర్చు లేని పనులు అయితే చేయమండి, ఆడుతూ పాడుతూ చేసేటువంటిది. ఆ 3 పనులు మనం చేయగలిగితే లక్ష్మీ అమ్మవారిని మనం గెంటేసిన బయటికి పోతే ఆవిడ అది చేస్తారు ఎవరైనా. అది కనుక చేసేయటం మొదలు పెడితే ఏ గుడి మెట్లు ఎక్కాల్సిన అవసరం ఎవరికి ఉండదండి. సూర్యోదయాత్ పూర్వం అంటే సూర్యుడు ఉదయించక ముందు నిద్ర లేచి స్నానం చేసి ఇల్లు ఉడుచుకొని దీపం పెట్టుకుని చాలు. ఎటు పోతాన్నావు? మిరప చెట్టు కింద కోడి నిందట, జున్ను బాలు విండదందుకు పోతానా? అత్తవా నా తోకం పడిద్దా? అడుగు అవతల వెట్ట పాపం. ఎటు 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 బుజ్జి, నీకోటి అడుగుతా చెప్తావా? అడుగు బావా, చెప్తా. నువ్వు ఏ వారం పుట్టినావు బుజ్జి? నేను సోమవారం పుట్టినా. సరే గాని నువ్వే వారం పుట్టినావు? నేను ఆదివారం పుట్టినా. జూట మాటలు ఎందుకు ఆడుతున్నావు? నాతోట మజా కాడతావా? ఆదివారం సెలవు కదా. ఓ నీ తలపండు వాళ్ళగా రాత్రి 12 అయితాన్ని ఎరమైర కొడతాను, నీ చేతులకు జట్టలు పుట్టాయి. ఇప్పుడు ఏమైంది? ఎందుకు కొడతావు? ఎడ్డి పూస ఏమైందని అడుగుతానవా? ఎవడాడు నీ ఫోన్ కు అర్ధరాత్రి బ్యూటిఫుల్ అని మెసేజ్ పెట్టాడు? ఓ బిత్తిరోడా, ఇది బ్యూటిఫుల్ కాదు, బ్యాటరీ ఫుల్. ఇది బ్యాటరీ ఫుల్ రా, ఇది బ్యాటరీ ఫుల్, బ్యాటరీ ఫుల్, బ్యాటరీ ఫుల్. ఏ ఇంట్లో అయినా సరే ఇంట్లోకి ప్రవేశించగానే చీపురు కట్ట కనిపించేలాగా ఉండకూడదు. ఏదో ఒక మూల అసలు కనిపించకుండా ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అలాగే చాకు, కత్తి, కత్తెర ఇలాంటి వాటిని మొనలు పైకొచ్చేలాగా ఉంచకూడదు. అలా పైకుంచితే కనుక ప్రతికూల శక్తులు పెరుగుతాయి, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. చెప్పు, ఎవరమ్మ మంచిది? మీ అమ్మే. ఎవరు నాన్న మంచోడు? మీ నానే. ఎవరక్క బెస్ట్? మీ అక్కే. ఎవరమ్మ గయాలది? మా అమ్మే. ఎవరక్క గొడవలు పెట్టుకుంటది? మా అక్కే. గట్టి చెప్పు. మా అక్కే. మన ఇద్దరిలో ఎవరి జీవితం నాశనం అయింది?
నీ జీవితం. మన ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు? మీరే మంచోళ్ళు. నీ ఇద్దరిలో ఎవరు భయపడతారు? నేనే. ఇంట్లో ఎవరు వంటలు చేయాలి? నేనే. గట్టి చెప్పు. నేనే చేయాలి. నోరు మూసుకుని ప్రతిరోజు లేవగానే ఉదయాన్నే వంట చేసి ఆఫీసు పంపించాలి, సరేనా? పొద్దున లేసి వంట చేయకపోతే తోలు తీస్తా. ఏంటి 7 అయినా లేగలేదు? గిన్నెలు ఎప్పుడు తోముతావు? వంట ఎప్పుడు చేస్తావు? ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు? చేస్తా ఇప్పుడే చేస్తా. పోనీలే, కలలోనైనా నా కళ నెరవేరింది. అక్క మా ఆయన ఎవరితోనో తిరుగుతున్నాడేమని అనుమానంగా ఉందే. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు చెల్లి. ఈ మగాళ్ళు ఆర్టీసీ బస్సులు అంటోళ్ళు. పగలంతా రోడ్డు మీద ఎంత తిరిగినా రాత్రికి రావాల్సింది డిపోకే. ఏంటే అలా తిరుగుతున్నావు? ఎండలో బజార్కి వెళ్ళొచ్చానండి, కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయా? కళ్ళు తిరిగితే కుర్చీలో కూర్చోవాలి కానీ అలా రౌండ్ గా తిరుగుతున్నావేంటి? కళ్ళు ఎలాగా తిరుగుతున్నాయి కదా, నేనెందుకు ఖాళీగా కూర్చోవాలని నేను తిరుగుతున్నానండి. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? మా అమ్మకు ఫోన్ చేయాలి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అవునా? మీ ఫోన్ వస్తుందండి. ఇటు నేను మాట్లాడేసి. నేను మాట్లాడకూడదా? హలో మేడం, సార్ లేరా? మీరెవరు? సార్ కి 10 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయింది. మీకు 10 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయిందంటండి. మాట్లాడండి. హలో, ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తాను తెలిసి కూడా నీ ఫోన్ మీ ఆవిడ దగ్గర పెట్టావు? ఈరోజు షాపింగ్ తీసుకెళ్లి 10,000 రూపాయల పట్టుచీర కొనిస్తాను, మర్చిపోయావా? 10,000 ముందు పే చేయాలంట. 10,000 మనకు 10 లక్షల రూపాయలు వస్తుంటే 10,000 ఎంత లెక్కండి? నా దగ్గర 10,000 లేవుగా. నేను ఇస్తాలే, నా దగ్గర ఉన్నాయి. మేడం, ఇంతకీ ఎక్కడికి రావాలి మేడం? మంగళ షాప్ మాల్ దగ్గర రా. సరే మేడం, సరే మేడం, అక్కడ వెయిట్ చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి 10 లక్షల రూపాయలు తీసుకురాపోండి. నా ఒంటి నిండా బంగారం చేయించుకుంటా అండి. నా ఫ్రెండ్స్ అందరూ చూపిస్తాను, కుళ్ళు కొంచెం వస్తారు. అంతేనా? అక్క నేను నిజంగానే తెల్లగైతే అక్క. ఇక చూడు తమ్మి, ఎండలో తిరిగి కమిలిపోయినావు. ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్లగా అవుతావు. వెళ్ళి టైం ఎంత అయిందో చూసిరావా? మీకు తెలుసు కదండి నాకు టైం చూడడం రాదని. సారీ, మర్చిపోయాను. ఒక పని చేయి, చిన్న మూల ఎక్కడుందో పెద్ద మూల ఎక్కడుందో చూసిరా. టైం ఎంత అయిందో నాకు తెలిసిపోద్ది. సరేనండి. ఏంటి, చిన్న ముళ్ళేమో మన పెరట్లో ఉన్న గులాబీ మొక్కకుంది, పెద్ద ముళ్ళేమో మన వీధి చివరున్న తుమ్మ చెట్టుకుంది. అమ్మా ఆకలేస్తుందమ్మా, కొంచెం అన్నం ఉంటేయండి అమ్మా. బాబు వంట అవుతుందమ్మా, ఒక అరగంట పోయాకరా. మంచి వాసన వస్తుంది. ఏటి వండుతున్నారమ్మా? చికెన్ బిర్యానీ వండుతున్నాను. గంట లేట్ అయినా పర్లేదమ్మా, ఇక్కడే ఉంటాను. ఐ లవ్ యూ రా, ఐ మిస్ యూ సో మచ్. గుర్తుంది కదా, రేపు ప్రిపేర్ డైలాగ్స్ బాగా ప్రిపేర్ అయ్యి రావాలి నువ్వు. ఎవరితో మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్తో రా. స్పీకర్ పెట్టు. ఏంట్రా, ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు మ్యూట్ పెట్టు. నా వైఫ్ వెళ్ళిపోయిందని చెప్పు. అరే, నా వైఫ్ వెళ్ళిపోయిందిరా. అమ్మయ్యా వెళ్ళిపోయిందా? ఇంకా దొరికిపోతాం అనుకున్నా బేబీ. మీరేంటండి ఫంక్షన్ కింద బోసుగా వచ్చారు? మీ ఆయన ఏం చేస్తుంటారు? బంగారం అమ్ముతుంటారండి. ఓహో, గోల్డ్ బిజినెస్ అన్నమాట. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు భార్య అయి ఉండి మీరేంటండి ఇంత బోసుగా వచ్చారు? మా ఆయన మీద కొట్లో బంగారం కాదండి, నా మెళ్ళో బంగారం. అంజలిలో అమ్మగారిని పిలుస్తారా? నేనే బాబు. నేను నమ్మనండి. మీరు హీరోయిన్ శ్రీదేవి గారు? కాదు బాబు, నేను అంజలి వాళ్ళ అమ్మనే. నా కళ్ళు నన్ను మోసం చేయండి, మీరు హీరోయిన్ శ్రీదేవే. పెళ్లికి ముందేమో సన్నగవ్వాలి, లేకపోతే సంబంధాలు రావు, ఆడపిల్లలు సన్నగా ఉండాలి, మరి అబ్బాయిలు సన్నగా ఉండద్దా? నేను ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు వచ్చింది నాకు ఆ పొట్ట. మా వారిని చూడండి, ఎనీ టైం 4 months ప్రెగ్నెన్సీ అయినది. వాళ్ళు మాత్రం ఎట్లున్నా పర్వాలేదు, అమ్మాయి అంటే అది మెరుపు తీగలాగా సన్నగానే ఉండాలి. మీరు బాగా రిచ్ లో ఉన్నారండి. మేము బంగారం ప్లేట్ లో తింటాం తెలుసా? మేము డైరెక్ట్ బంగారం తినేస్తుంటాం. అరిగిద్దా? అరగపోతే కరిగించుకొని తాగేస్తాం బంగారం. ఏంటి, ఈ టాబ్లెట్ వేసుకోండి. టాబ్లెట్ వేసుకోవాలా? ఎందుకు వేసుకోవాలి? నేను వేసుకోమంటున్నాను కదా, వేసుకోండి. అది ఏం టాబ్లెటే?
ఏం టాబ్లెట్ నాకు తెలీదు. వేసుకోమంటున్నాను కదా, వేసుకోండి. వేసుకున్నాను కదా, ఇది దేనికి పనికి వస్తుంది? అది దేనికి పనికి వస్తుందో నాకు తెలీదు. రేపు ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మీకు ఇచ్చేసాను. ఈ గుమ్మ పాలు తాగు. బలానికి బలం, గ్లామర్ కి గ్లామర్. పాలు వద్దులే అబ్బాయి, ఫ్యాట్ అయిపోతాను. ఇప్పటికే అందరూ లావు లావు అంటున్నారు. లావా? నిన్ను లావంది ఎవరత్తమ్మా? కరెంటు తీగ చీర కట్టినట్టు సన్నగా ఉన్నావు. అబ్బాయి తెలియక అడుగుతున్నాను, మీ ఊళ్ళో కరెంటు తీగ సైజు ఇదా? జోకులు వేస్తున్నావా? నరుకుతావు. అరే అఖిల్గా, అందరికంటే నువ్వంటేనే నాకు ఎక్కువ ఇష్టం. మజాక్ చేయకు. ఏ మజాక్ కాదురా, నిజంగా. అవునా? థ్యాంక్ యూ మమ్మీ. నువ్వు చేసే ప్రతి పని నాకు నచ్చుతుంది. అప్పుడప్పుడు నిన్ను తిడతా కదా, చాలా బాధ వేస్తుంది నాకు. ఓన్లీ మమ్మీ, ఇట్స్ ఓకే. నువ్వు బయటకు వెళ్ళి లేట్ వచ్చినా ఏం పర్లేదు, బయటకు వెళ్ళి తినొచ్చినా కూడా పర్లేదు నాకు. ఓకే మమ్మీ, మంచి మాటలు మాట్లాడుతున్నావు ఈరోజు అయితే నువ్వు. కటింగ్ గడ్డం చేయించుకున్నావా? ఈరోజు క్యూట్ గా అనిపిస్తున్నావు. థ్యాంక్ యూ మమ్మీ. హీరో లాగున్నావు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. ఇంతగానం పోగొడుతున్నావు మమ్మీ నువ్వు అయితే, నాకు ఖుషి ఖుషి అవుతుంది తెలుసా. సరే కానీ అట్లా పోయి అర్ధ కిలో చిక్కుడుకాయ, అర్ధ కిలో ఆలుగడ్డ, టమాటా తీసుకురాపోవా. ఇందుకు అప్పటి నుంచి నన్ను పొగిడింది.